రాహుల్ గాంధీ వర్సెస్ రేవంత్ రెడ్డి అని ఒక వార్తాపత్రిక రాసింది. ఇండియా ఏఏ సమ్మిట్పై ఒక్కొక్కరిది ఒక్కొక్క మాట. ఎలాగ ఏఏ సమ్మిట్ సరిగ్గా కాదు, సక్సెస్ లేదు అని చెప్పి చాలా విమర్శలు అవుతున్నాయి. ఢిల్లీ జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026కి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొదటి నుంచి ఈ సదస్సును వ్యతిరేకిస్తున్నారు. ఇది పబ్లిసిటీ స్టంట్ అని కేంద్రంలోని మోదీ సర్కార్ జాతీయ ప్రయోజనాల కంటే కార్పొరేట్ శక్తులకే ప్రాధాన్యం ఇస్తుందని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది తెలిసింది, ఎందుకంటే వాళ్ళకి పేరు వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో సుమారుగా 154 దేశాల ప్రధానులు, అధ్యక్షులు, సీఈఓలు వచ్చి రోజు ప్రధాని గారితో, రాష్ట్రపతి గారితో కలిసి, కేంద్ర మంత్రులతో కలిసి ఏంటి దానివల్ల ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతున్నాం, భారత్ ఎలాగ దోహదపడుతుంది, భారత్ ఏఐకి వేదికగా కావాలని తప్పిస్తుంటే ఈయన వాళ్ళు చూసిన వాళ్ళ ఎదుగుదలో లేదంటే ఇండియా మీద చూపిస్తున్న శ్రద్ధకి నచ్చకో ఈయన ఈ విధంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇవన్నీ చూస్తే ఇది కడుపు మంటతో ఇచ్చిన స్టేట్మెంట్లా లేదంటే నిజంగా విమర్శలా అర్థం అవ్వట్లేదు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు. అయితే ఇక్కడ ఏఏ ఇంపాక్ట్ సమ్మిట్లో శుక్రవారం ఊహించిన ఘటన జరిగింది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకొచ్చి చొక్కాలు విప్పేసి ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని విమర్శించారు. ఏమండి, అక్కడ ప్రపంచ దేశాలకు సంబంధించిన మేధావులు, సీఈఓలు అందరూ ఉంటే అక్కడికి వెళ్ళి మన పరువు మనం తీసుకోవడం ఏంటండి? ఇంటి పరువు బయట పెట్టేసినట్టు అయిందిగా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నువ్వేదో రభస్ చెయ్యి, చొక్కాలు చించుకో, పార్లమెంట్లో నోటుకొచ్చినట్టు మాట్లాడు, ప్రెస్ మీట్ పెట్టి బూతులు తిట్టు, అది మన అంతర్గత వ్యవహారం. వాళ్ళ ఎదురుకు మనం పరువు తీసుకోవడం లేదా ఎంత షేమ్గా ఉంటుందండి, ఎంత ఇది వీళ్ళేంటి ఇలాగా ఉన్నారని. అంటే ఏదో లోపలికి వచ్చేసి చొక్కాలు ఇప్పేసి అక్కడ చూద్దామన్నట్టుగా వచ్చి ఇప్పుడు ఇక్కడ రివర్స్లో చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇక్కడ చూడండి, దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలను ప్రస్తావిస్తూ సమ్మిట్ బోర్డు ముందు నిలిచి నిరసనలు తెలిపారు. పీఎం ఈజ్ కాంప్రమైజ్డ్ అన్న నినాదాలతో హోరెత్తించారు. భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ఆందోళనకాలను బలవంతంగా బయటికి పంపించారు. సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఇదే ఏఏ సమ్మిట్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు అద్భుతం, బ్రహ్మాండం అనేలా కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఏఏ పరిణామాలు పర్యవేక్షించేందుకు కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో జాతీయ ఏఐ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కేంద్రం అనుమతిస్తే హైదరాబాద్లోనూ వార్ రూమ్ నిర్వహణకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు. మీకు అర్థమైందా? రేవంత్ దాన్ని బహిష్కరించారు. ఇది రాజీ పడ్డమే, ఇది అమ్ముడుపోవడమే, ఇది తొత్తులుగా మారిపోయారు, రకరకాల కామెంట్స్ చేసి అన్ని చేసిన ఇది ఇక్కడికి వచ్చేసరికి ఒక్కసారి ఈయన రేవంత్ రెడ్డి గారు అంటే రాహుల్ గాంధీ గారికి అత్యంత ప్రియమైన ఆప్తుడు అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏఐ సమ్మిట్కి ఫేవర్గా మాట్లాడితే ఈయన మొదటి నుంచి కూడా వీటిని వ్యతిరేకిస్తున్నారు. ఏమిటి ద్వంద్వ వైఖరి అనేది భాజపా ప్రత్యక్షంగా ప్రశ్నిస్తోంది. ఇది ఎంతవరకు సమంజసం, కరెక్టేనా? ఒకవైపు వాళ్ళు కాంగ్రెస్లో కీలకమైన వ్యక్తి, ఒకటి అధ్యక్షులు కాకపోయినా అధ్యక్షుల కంటే పవర్ఫుల్ అయిన రాహుల్ గాంధీ గారు ఇక్కడ విమర్శిస్తుంటే ఈయన ఏఏ సమ్మిట్ని పొగుడుతూ మా దగ్గర కూడా పెట్టండి, వార్ రూమ్ పెట్టండి హైదరాబాద్లో అని ఈయన మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? దీనికి విశ్లేషకులు కూడా రకరకాలుగా అభిప్రాయాలతో ద్వంద్వ వైఖరిగా చెప్పే పరిస్థితులు వచ్చాయి. ఇక సామాన్యులకి ఏ విధమైన అర్థమవుతుందో మీకు ఇప్పటికే అర్థమయ్యేలా కనిపిస్తుంది. అంటే ఇంతగా ద్వంద్వ వైఖరి అంటే ఇది 2 నాలుకల ధోరణి అంటారేమో. ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా సమ్మిట్ గురించి పొగుడుతుంటే రాహుల్ గాంధీ గారు దాన్ని విమర్శించే పరిస్థితి వస్తుంది.